మాది ఏసీ కాలనీ. మా సర్వీస్ నంబరు 738 సర్వీస్ నంబరు. మా గతంలో ఇంత బిల్లు ఎప్పుడు రాలే. మా గతంలో వచ్చేది మాకు 200, 300, మినిమం లాస్ట్ 500, అంతకుమించి ఎప్పుడు ఎక్కువ రాలేదు. ఇప్పుడు మాత్రం 5,000 రూపాయలు బిల్లు వచ్చిందన్న, కరెంటు బిల్లు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో మరి విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తుంది అనేటువంటి దానిపైన మామూలపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొనడం అనేది జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు, గృహ వినియోగదారులకు కరెంటు ఛార్జీలు పెంచమనేటువంటి రీతిలో ఉద్యమం జరిగితే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు అమలు జరిపినటువంటి తీరును ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు మరి విద్యుత్ ఛార్జీలు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్కి అనుగుణంగా పరిపాలన ఇక్కడ కొనసాగిస్తూ విద్యుత్ ఛార్జీలు ఇండైరెక్ట్గా పెంచడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు, తర్వాత సర్దుబాటు ఛార్జీలు, ఇట్లా ఈ రకమైనటువంటి పేరుతో మరి ఒక్కొక్క వినియోగదారుని పైన వేల రూపాయలు కూడా ఈరోజు ఛార్జీలు భారం మోపడం అనేది జరిగింది. ప్రధానంగా పామలపాటలో ఈరోజు ఆ సర్వీస్ నెంబర్ ఎంత అది వినియోగదారుడైనటువంటి యోషోప్ కదా, మోషన్, ఈయనది సర్వీస్ నెంబర్ 738వ సర్వీస్. అంటే గృహ వినియోగదారుడు సామాన్యమైనటువంటి చిన్న పేద కుటుంబం. ఈ పేద కుటుంబానికి సంబంధించినటువంటి సర్వీస్ నెంబర్ పేరుతో 4,955 రూపాయలు కరెంటు బిల్లు ఈరోజు వచ్చింది. దాంట్లో ప్రధానంగా 245 యూనిట్లు మాత్రం మరి యూనిట్లు కాలినట్టు, మిగతా ఎన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఎనర్జీ ఛార్జీల పేరుతో మిగతా ఎన్ని అంటే 288 రూపాయల బిల్లు యూనిట్ ప్రకారం బిల్లు కాకుండా మిగతా వేసి దాదాపుగా 4,955 రూపాయలు ఈరోజు ఒక చిన్న కుటుంబీకునిపైన ప్రభుత్వం భారం మోపింది. ఈ రకంగా మండలంలో కాదు రాష్ట్రంలో అనేక మంది పైన 150 రూపాయలు, 200 రూపాయల బిల్లు వస్తే 400, 600 నెలల కరెంటు బిల్లులు అడిషనల్గా ఈరోజు ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మరి చెప్పినటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని మరి వినియోగదారుల తరఫున ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పని అనుకున్నాం. ఆ రకమైనటువంటి ప్రక్రియలో ఈరోజు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే కాలంలో నువ్వు ఈ రకమైనటువంటి దొడ్డిదారులో వినియోగదారులపైన కరెంటు ఛార్జీలు మోపి మరి మరొక కరెంటు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యమం జరిగినటువంటి తీరు నీకు తెలుసు. మరి ఆ రకమైనటువంటి ఉద్యమానికి ప్రజానీకాన్ని మరి తీసుకొని రాకుండా ఉండాలంటే నువ్వు ఈ రకమైనటువంటి వేస్తున్నటువంటి దొడ్డిదారులు వేస్తున్నటువంటి ఈ రకమైన పెంపుదలను విరమించుకోవాలని చెప్పి, రెండోది వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించి మీటర్లను బిగించడం కానీ, రాబోయే కాలంలో గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం కానీ ఇది పెనుభారంగా మారబోతుంది. కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి వీటిని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒకసారి కరెంటు బిల్లు వస్తున్నాయి, 2 నెలలకు వచ్చినా అప్పుడు 150 రూపాయలు, 90 రూపాయలు అట్లా కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు మాది చిన్న హోటల్ అయినా కానీ మా హోటల్ జాగ్రత్త అని కనిపించినారు. మాది ఎంత ఒక ఫ్యాన్ ఉంది, మాకు ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. అంటే మేము ఫ్రిడ్జ్లు వేసుకోలేదు, ఫ్యాన్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. ఇప్పుడు నెలకు ఒకసారి అదే కరెంటు బిల్లు, నెలకు ఒకసారి. ఇప్పుడు నాకు 770 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది ఈ నెల కరెంటు బిల్లు. ఇంకా కట్టలే. ఇట్లనే అనుకుంటూ పోతూ ఉంటే ఆయన చేసుకుంటూ పోతుంటాడు. కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పాలంటే మనమంతా కలిసి ఐక్య సంఘంగా అందరం కలిసి, మనం ఐక్యత కలిసి, మన ప్రజా సంఘాలలో కలిసి
మనం ఆయన వ్యతిరేకించి ఆయన గద్దె దించకుంటే మాత్రం ఇదే గతి పడతామని నేను హెచ్చరిస్తున్నాను. వీడియో మిత్రులకు నమస్కారము. ఈరోజు రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు ఎక్కడైనా తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సిపిఎం పార్టీ విద్యుత్ ఛార్జీల పైన ఉద్యమం తలపెట్టింది. ఆ యొక్క ఉద్యమానికి మేము చేయూతనిస్తూ మాల మహానాడుగా మేము కూడా ఆ ఉద్యమంతో పాటు అడుగులే వేస్తామని, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము తెలియజేయడం అనేది. అదేవిధంగా సోదరులారా, నాకు ఎస్సీ కార్పొరేషను లోన్ ఇచ్చింది. నేను ఒక చిన్న జున్ను పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు నెలకు 2,500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఏమయ్యా ఇంత బిల్లు అని అంటే, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు మా ఛార్జీలు అని వాళ్ళ ఛార్జీలతో మా యొక్క ప్రజాధనాన్ని వాళ్ళు కొల్లగొట్టుకుంటున్నారని, ఇదేమైనా కొనసాగితే పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తలపెట్టిన ఈ ఉద్యమానికి మాల మహానాడుగా మేము మద్దతు ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం అయినది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కరెంటు బిల్లు ఎలాంటి శాతం పేరుతో ఈరోజు ఈ రౌండ్ సమావేశం జరగడం. ముఖ్యంగా 2019 నుంచి కరెంటు బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఆయన చెప్పినటువంటి విద్యుత్ సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది. విద్యుత్ సవరణ బిల్లును అమలు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాం. వెంటనే ఆ యొక్క విధానాన్ని రైతాంగానికి విద్యుత్ మీటర్లు బిగించేటువంటి జీవోను ఏదైతే ఉందో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి కోర్టు ఇప్పుడు ఏదైతే ట్రూప్ ఆఫ్ ఛార్జీలతో ప్రజలపైన భారాలు వేస్తున్నాడో ఆ భారాలు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇలాగనే కొనసాగితే 2000 సంవత్సరంలో కరెంటు ఉద్యమం పేరిట ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో బహీరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 3 కార్యకర్తలు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి 3 కార్యకర్తలు చనిపోవడం జరిగింది. అదే ఈ 2023లో సిపిఎం పార్టీ తీసుకుపోతుంది. ఏది జరిగినా ఈ రాష్ట్రంలో అది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. మరి 2014లో 2019లో మీటర్ యూనిట్ 20 పైసలు ఉన్నటువంటి ఛార్జీని మరి 2003లో 40 పైసలు చేసింది. 40 పైసలు దాన్ని ఈరోజు మళ్ళీ ట్రూప్ ఆఫ్ ఛార్జీతో ప్రజలపైన భారాలు వేస్తుంది. ఈ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అమలు జరిగినట్లయితే ఈ ప్రభుత్వం ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, నా పేరు సోమన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కరెంటు ఏదైతే ఉందో గృహ వినియోగదారులు రైతాంగానికి సంబంధించి కరెంటు ఏదైతే ఉందో ఆ యొక్క కరెంటులో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజానికాన్ని అటు రైతాంగాన్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలము ఈరోజు దళితులకు 200 యూనిట్లని ప్రభుత్వం ఒక దిక్కు చెప్తుంది. ఊరికే పేరుకే మాత్రమే ఉంది, కానీ దాదాపుగా అయితే 140 మందికి ఇప్పటికీ ఇంకా కరెంటు బిల్లు 200 యూనిట్లు కాదు, 201 యూనిట్ దాటినా
2 యూనిట్లు దాటా కూడా ఈరోజు కరెంటు బిల్లుల పేరు మీద ఈ యొక్క ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని కూడా మానుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదేవిధంగా గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ట్రూ అప్ ఛార్జీలు, అదనపు ఛార్జీలు ఎన్నో భారాలు పడుతున్నాయి. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావచ్చిన కానీ ఇంకా నిజమైనటువంటి స్వతంత్రం రాలేదని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం కోసం ఎంతోమంది మహా నాయకులు పోరాటాలు కొనసాగించి స్వతంత్రం పాటుపడినారు. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద మరో స్వతంత్ర పోరాటం జరగబోతుందని చెప్పేసి కూడా మేము వ్యవసాయ కార్మికంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆనాడు 2000 సంవత్సరంలో బివి రాఘవ గారి నాయకత్వాన పెద్ద ఎత్తున కరెంటు ఉద్యమం కొనసాగింది. ఆ కరెంటు ఉద్యమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన ఫలితంగానే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ యొక్క ప్రాణత్యాగం వృధా కాదు, నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉచిత ఉద్యోగం ఇస్తాను, గృహ వినియోగదారులకు కూడా ఉన్నటువంటి అదనపు ఛార్జీలతోటికి నేను కొనసాగిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఈ యొక్క ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దాదాపు 22 సంవత్సరాల నుండి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదైతే చెప్తుందో ఆ యొక్క చెప్పినటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూచ తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మీద భారాలు మోపుతున్నారు. కాబట్టి రానున్న కాలంలో వ్యవసాయ కార్మిక సంఘము, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరో కరెంటు ఉద్యమం చేయడానికి పూనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి తక్షణమే ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల పేరు రైతాంగానికి సంబంధించి, గృహ వినియోగదారులకు సంబంధించి కూడా వెంటనే మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ, నా పేరు బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు. గతంలో 2 నెలలకు ఒకసారి కూడా 200-300 బిల్లు వచ్చేది. ఇప్పుడు నెలకు వచ్చేసి 700-800 బిల్లు వస్తుంది. ఇప్పుడు మళ్ళా రాజశేఖర హయాంలో ఉచిత కరెంటు ఇచ్చినాడు. తండ్రి బాయితో ఇచ్చే కొడుకు గుర్సడానికి తయారైనాడు. అట్లా ఈ మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని కోరుతున్నాను. లోకన్న లింగాల గ్రామం.